హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 14 రివ్యూ. సో సెకండ్ వీక్ అయితే వచ్చాము, వీకెండ్ ఎపిసోడ్ ఇది. నాగార్జున గారు సూపర్ సూపర్ సూపర్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ కానీ, లేకపోతే సాంగ్ కానీ, డ్యాన్స్ కానీ అన్నీ, ఇంకా ఆయన లుక్ కానీ చాలా బాగుందనమాట. ఈవెన్ ఆయన అడిగిన విధానము, లేదా అంటే క్వశ్చన్స్ కానీ లేకపోతే ఆన్సర్స్ కానీ అంతా బాగుంది. కానీ బట్ ఫస్ట్ వీక్లో ఉన్నంత పస సెకండ్ వీక్లో అయితే లేదనిపించింది. కొద్దిగా మనం అంటే మేబీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసామేమో. అదే కాకుండా ఏంటంటారు, ప్రోమో చాలా ఇంటెన్స్గా ఉంటుందని మేబీ సోషల్ మీడియా దీనివల్ల కూడా అనుకుంటా అందరూ కూడా సూపర్ ఉంది, ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నారు. బట్ ఫస్ట్ థింగ్, మెయిన్ హైలైట్ ఆర్ వాట్ ఎవర్ మెయిన్ థింగ్ ఏంటంటేనండి, శ్రీజ ప్రియ అండి. అసలు వాళ్ళిద్దరికి నిజంగానే దండం అండి బాబు. గోల 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 ఆపండి ఆపండి అన్నా కూడా అసలు ఆగకుండా ఏదో ఏదో ఏం చెప్దాం అనుకుంటున్నారో ఏంటో అర్థం కాకుండా, వాళ్ళకి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియలేదండి. హోస్ట్ అన్న వాళ్ళ మీదకి అంతసేపు విశ్లేషణ. ఆ హోస్ట్ ఎందుకు వస్తారు? ఆ రోజు జరిగిన లేకపోతే ఆ వీక్లో జరిగిన మీ తప్పుల గురించి మీకు జస్ట్ చెప్పడానికి, బయటకి ఆడియన్స్ నుంచి ఎటువంటి జరుగుతోంది, సో దట్ మనం రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ వీక్ ఎలా పెర్ఫామ్ చేస్తాం అన్నది. అంతే తప్పితే ఆయన ఎందుకు కూర్చుని వీళ్ళ ఎపిసోడ్స్ అన్నీ, ఆయనకి ఎక్కడ టైం ఉంటుందండి? ఆయన జస్ట్ హైలైట్స్ చూస్తాడు చూడాలంటే, అప్పుడు 1 hour 2 hours ముందర. లేకపోతే కనుక వాళ్ళు ఫీడ్ చేస్తారు, ఇదంతా జరిగిందండి, ఇలా మాట్లాడండి, క్వశ్చన్స్ అడగండి అన్నది వెనకాల నుంచి వస్తూ ఉంటుందను. దాన్ని వదిలేసి ఇంకా మాట్లాడి 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 అసలు ఇంకా నిజంగా అయితే ఒక టైంకి నేను మా వైఫ్ అయితే చెవులు మూసుకొని ఆపండ్రా బాబు అని అనుకున్నాం అనమాట. సో ఫుల్ ఆన్ ఇరిటేషన్ మోడ్కి వెళ్ళిపోయామండి వాళ్ళది. అలాగా ఇంకోటి పవన్ కళ్యాణ్, ఆయన ఏంటో, ఆయన యాటిట్యూడ్ ఏంటో, ఎందుకు వచ్చాడో. యాక్చువల్గా మనం దేనికి వెళ్తామండి బిగ్ బాస్? నేమ్ కానీ, ఫేమ్ కానీ, లేకపోతే మనీ కానీ, లేకపోతే ఏదో సంథింగ్ ఆఫర్స్ కానీ, ఇవన్నిటి గురించి అనుకుంటాము. బట్ ఆయన సినీ ఫీల్డ్ దీని గురించి ఇంట్రెస్ట్ మీద వచ్చానని చెప్పి అది అసలు ఎటువంటి ఇది లేకుండా నాగార్జున గారితో అంత డైరెక్ట్గా నేను సోల్జర్ అయితే ఏంటి, అందుగురించి నాకు ఇది అన్నట్టుగా చేస్తున్నాడు తప్పితే, ఆ ప్రొఫెషన్కు ఉన్న డిగ్నిటీ కానీ లేకపోతే ఆయన మాట్లాడే ఇది కానీ అసలు ఎక్కడా లేదు. యారగెన్స్ యాటిట్యూడ్ తోటి నడుస్తున్నాడు. సో వీళ్ళు ముగ్గురు అయితే చాలా చిరాకు అనిపించిందండి ఎపిసోడ్ మొత్తంలో ఈరోజు. ఇంకా దాని తర్వాత ఏమో స్టార్టింగ్ మనకి ఫ్రైడే అని చెప్పి కొద్దిగా ఏదో బిట్స్ వేశారు, కానీ అందులో ఏం పెద్ద హైలైట్స్ ఏం లేదు. భరణి కొద్దిగా ఎందుకో సింపతి గేమ్ ఆడుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తోంది ప్రస్తుతానికి. చూడాలి అది మున్ముందు ఎలా ఉంటుందా అన్నది. బట్ నాగార్జున గారు అయితే క్లియర్ చేశారు, నువ్వు మాట్లాడకుండా ఇలాగ సైలెంట్గా ఉండి మాట్లాడుతున్నట్టు ఇది చేయొద్దు, యూ హ్యావ్ టు క్వశ్చన్ వెన్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ అని చెప్పాడు. సో చూద్దాము ఎటువంటి రియాక్షన్ ఆర్ వాట్ ఎవర్ నెక్స్ట్ వీక్స్ అవన్నిట్లో ఎలా ఉంటాడా అని. ఎందుకంటే ఇక్కడ చదరంగం కాదు రణరంగం అని క్లియర్గా చెప్పారు. మీరు కొట్టుకోండి, మాకే అది హ్యాపీనెస్ వస్తుంది, టీఆర్పీ వస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఈయన ఏంటంటే లేదు, నా స్టెప్స్ చూడలేదు, నేను ఎలా ఆడతానో తెలియదు, వీళ్ళకి ఏమనుకుంటున్నారో తెలియదు, ఇదంతా చెప్పుకుని వచ్చాడు. సో అది నాకు అంతగా నచ్చలేదు. చూద్దాము ఎలా ఉంటుందని. ఇంకా సంజన ఏమో కెప్టెన్సీ రూమ్లో ఎక్కువ కంఫర్ట్ లేదు, ఇదేదే, ఎందుకంటే అక్కడ ఎవరు వీళ్ళకి నచ్చిన వాళ్ళు లేదు అన్నట్టుగా తనుజతో చెప్తారనమాట. ఇంకా మనీష్ది పాప అదే గొడవ, ఆయనకేమో వర్క్ లేదు నాకు మానిటరింగ్ ఇవ్వండి, ఇది చేయండి, లేకపోతే ఇక్కడ చూడండి ఫుడ్కి కొట్టుకుంటున్నారు, అందరూ ఏదేదో చేస్తున్నారు, ఇదేదని అనేసరికి ఇంకా ఆయనకు కూడా కొద్దిగా ఇది వచ్చింది అనమాట. ఎందుకంటే డీమాన్ పవన్కి వెళ్ళి ఎక్కించేసరికి డీమాన్ పవన్ ఏమో సంజనాతో గొడవ ఆడారు. నువ్వు ఎందుకు కట్ చేయమని పెడతావు, కట్ చేయమని పెట్టకు, నీ అంతటికి నువ్వు చేయాలి, నువ్వు చేస్తేనే ఇది అన్నట్టుగా చెప్తాడు. ఎందుకంటే ఇమాన్యుయల్కి చెప్తుంటాను కొద్దిగా కట్ చేయమని చెప్పి, అది తను చేయకూడదు అన్నట్టుగా అంటే మనకి ఎపిసోడ్లో వేసాడు. బట్ తన ఉద్దేశం ఏంటంటే మీ పని మీ ఎవరికి ఇచ్చింది వాళ్ళు చేస్తే గొడవలు ఉండవు కదా అన్నది పవన్ సాఫ్ట్గానే చెప్పినా కూడా అక్కడ వినట్లేదని గట్టిగా చెప్పాడు. సంజన అయితే నేను చేయను, ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి నాకు సంబంధం లేదు, ఎవడు చేసుకుంటాడో చేసుకోండి అన్నది. సో అదైతే జరిగిందనమాట. ఇంకా మనీష్ ప్రియా తనని టార్గెట్ చేస్తోంది అన్న టాక్ అయితే తీసుకొచ్చాడు, కానీ దాంట్లోనూ అంత పసలేదు. ఎంతసేపు హరీష్ తోట చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ ఆమె టార్గెట్ చేసినా కూడా
ఆమెకి అగేన్స్ట్గా ఈయన వెళ్ళట్లేదు, ఏంటో ఇంకా కలిసే ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. సో అది తప్పు. సో మనీష్దే తప్పు నన్ను అడిగితే అక్కడ. ఇంకా సంజన అండ్ ఫ్లోరా థమ్స్అప్ ఇష్యూ అదేమి అంటే చిన్న చిన్న ఫన్ చేద్దామని చెప్పి ఎంతో ట్రై చేస్తున్నారు. సంజన అయితే 24/7 గేమ్ మోడ్లోనే ఉంటారు. సో ఆమె ట్రై చేస్తోంది ఏ విధంగా రెచ్చగొడదాం, ఏ విధంగా జరిగితే ఏది వస్తుంది, కంటెంట్ అని కాదు, ఒక ఫన్ మోడ్లో వెళ్దాము, ఇంటరాక్షన్ జరుగుతుంది, మొత్తం అంతా కూడా ఏదో ఒకటి అవుతుంది అనే తన ఒక ఐడియా అంతే. ఇంకా దాని తర్వాత ఏమో కెప్టెన్సీ టాస్క్. ఇక్కడ కెప్టెన్సీ గురించి కాదు. ఫస్ట్ అయితే నాగార్జున గారు వచ్చారు, వీళ్ళందరినీ పలకరించారు, డైరెక్ట్గా అయితే పాయింట్లోకి వెళ్ళిపోయారండి. కెప్టెన్సీ గురించి మీ అభిప్రాయం ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా స్ట్రైట్ అవే ఇమాన్యుయల్ కూడా చెప్పకుండా తనూజ వీళ్ళందరూ కూడా చెప్తే బాగుంటుందండి, వాళ్ళు ఎవరికి అర్థం కాలేదన్నట్టుగా. పవన్ కళ్యాణ్ లేచి తనేదో మాట్లాడతాడు, ఇది ఎంత జరిగేసరికి అది కాదు, నేను ఏంటి అడుగుతున్నాను నేర్చుకోండి అని చెప్తే అప్పుడు సంజన కూడా తప్పుగా అనుకుంటుంది అనమాట. కెప్టెన్ సరిగ్గా లేడు, మమ్మల్ని ఇది పని చేయిస్తున్నాడు, ఇది అదనేదో చెప్తుంటే అది కాదు, అసలు కెప్టెన్ అవ్వడానికి అయిన అర్హత ఉందా లేదా, ఆయన కాకుండా ఇంకెవరైనా అవ్వాలా ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ అన్నది క్వశ్చన్. సో అప్పుడు సంజన అయితే డైరెక్ట్ చెప్తుంది అనమాట, అది భరణి విషయంలో తప్పు జరిగింది, భరణి అవుట్ కాకపోయినా కూడా అవుట్ అని ఇచ్చింది, మేము అడిగాము ఎందుకు తీస్తున్నారని చెప్పి. సో దాన్ని బట్టి కెప్టెన్ ఇది కరెక్ట్ డెసిషన్ కాదేమో అనిపిస్తోంది రీతు చౌదరి అన్నది టాపిక్ అయితే వచ్చిందండి. ఇక్కడ అందరినీ క్లియర్గా అయితే కడిగినట్టుగానే అనిపించింది నాగార్జున గారు. ఎందుకంటే క్లియర్ క్వశ్చన్స్ అయితే అడిగారు, దానికి ఆన్సర్స్ లైట్గా అయితే చెప్పారు. క్వశ్చన్స్ బాగున్నాయి కానీ ఆన్సర్స్ అయితే అంత అప్ టు ద మార్క్ అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే గ్రిల్ చేశారు అన్నట్టుగా హెడ్డింగ్ వాట్ ఎవర్ ఎపిసోడ్ హెడ్డింగ్ పెడదామన్నా కూడా అంత గ్రిల్ ఏం చేయలేదు. హీ మేడ్ సమ్ సొల్యూషన్ ఆర్ హీ మేడ్ సమ్ కమెంట్స్ అంతే అనమాట. ఆయన ఇలాగ ఎందుకు చేశారు, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయకూడదు కదా, నువ్వు చేసింది తప్పే అంటావా అన్నది వాళ్ళ మీద వదిలేసరికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఎగ్జాజరేట్ అయిపోయి ఏదో మాట్లాడినట్టు జరిగినట్టు అనిపించింది. మొత్తానికైతే డీమన్ పవన్ అయితే ఒప్పుకుంటాడు అనమాట, ఓకే సారీ నేను తప్పు చేశాను, ఎలాగైనా ఆడతాను. బట్ ఇక్కడ కూడా మళ్ళీ శ్రీజ చేయలేపి నేను ఒప్పుకోను సార్ ఇది సంజన అంటుంది, ఎందుకంటే అందరికీ ఫేర్ ఛాన్సెస్ రాలేదు కాబట్టి నలుగురికి మళ్ళీ పెట్టండి, ముగ్గురుకో వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం అని చెప్పి అన్నా కూడా సంజన ఏమో శ్రీజ ఏమో సంజన గురించి అంటుంది అనమాట, ఆమె తప్పులు చేస్తుంది, ఆమె కెప్టెన్సీలోనే బోల్డ్ ఇవి జరిగాయి, అలాంటిది ఆమెనే ఇలాగెందుకు మాట్లాడుతుంది ఇదని చెప్పి అప్పుడు కోపమే వస్తుందండి. హోస్ట్ దగ్గర అంత హోస్ట్ ఫన్ చేస్తే వీళ్ళు ఫన్ చేసినట్టు అయితే బాగుంటుంది కానీ, ఆర్ వాట్ ఎవర్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రైస్ చేసినట్టు ఉంటుంది బాగుంటుంది కానీ తను చాలా ఎక్కువగా మాట్లాడిందండి శ్రీజ. సో అందుంచే మధ్యలో నాగార్జున గారి కోపం వచ్చి నువ్వు ప్రతిదానికి దూరిపోతావమ్మా అన్నట్టుగా మాట్లాడారు. అది చిన్నతనంగానే ఉంటుంది ఎవరికైనా, ఈవెన్ ప్రియాకి కూడా స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళిద్దరు అసలు వినకుండా ఇంకా వాగి ఉన్నారు. మేబీ ఇక్కడ టెనెంట్స్ కానీ ఎవరికైనా అర్థమైతే అది ఎలా చెప్తారో చూడాలి. బట్ స్టిల్ అక్కడైతే కనుక డెసిషన్ అయితే చెప్పారు మళ్ళీ ఆడమని. అంతటి విషయాల్లో మాత్రం భరణి అయితే మాట్లాడలేదండి. నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, నువ్వు క్వశ్చన్ చేయకపోవడమే కదా ఇదని చెప్పి అడిగిన విధానం, నువ్వు క్వశ్చన్ చేయాలని చెప్పారు తనకి. అలాగే ఇమాన్యుయల్కి అయితే కనుక త్యాగాలు చేయొద్దనేది మనం ఎలా అనుకున్నాం, తను మంచివాడు అనిపించుకోవడానికి కాదు అంటూనే ఇప్పుడు రీతు చౌదరికి ఇస్తున్నప్పుడు నాకు జాలేసి తనకు బొమ్మ ఇస్తున్నానని చెప్పి తను ఏమంటాడంటే ఒక్క బొమ్మ కూడా ఉంచలేదేంటి, రెండు బొమ్మలు ఉంచుతాయేంటి, 0 బొమ్మలు ఉంచుతాయి ఉంటే అది ఆట అయితే ఆటే కదా. అక్కడ ఎలాగైనా నా రివ్యూలో చెప్పినట్టు ఇమాన్యుయల్ లైట్గా అంటే అది తిన సైడ్ పాజిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి అది కరెక్టే, గేమ్ ప్లాన్ గురించి చెప్తున్నాను నేను. ఆయన అనుకుంటున్నాడంటే మనసులో నేను మంచివాళ్ళలాగే ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు, అలాగే ఎదుటి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అది హైలైట్ చేద్దాము, సో దట్ అదే వాట్ ఎవర్ నెగిటివిటీ అంతా వాళ్ళకి వెళ్తుంది, మనం మాత్రం మంచి సైడే ఉందాం, ఎందుకంటే సపోర్ట్ అంతా మా దగ్గరే ఉంది అన్నట్టుగా క్లియర్గా అయితే అక్కడ గేమ్ అయితే ఆడాడు ఇమాన్యుయల్. తనేమో నేను కాదు మంచివాడిని అనిపించుకోవాలని చేయలేదు ఇది అంటాడు కానీ, బట్ 100% ఆయన తప్పేమో అనట్లేదండి, గేమ్ ప్లాన్ అయితే అది అని చెప్పుకుంటున్నాను.
ఇంక దాని తర్వాత హరీష్ గారి వైఫ్తో మాట్లాడారండి. ఆమె కూడా చాలా పద్ధతిగా, అసలు నేనైతే ఎక్స్పెక్టే చేయలేదండి ఆమె అలా మాట్లాడతారని. ఈయన్ని చూసిన తర్వాత ఆమె చాలా డిగ్నిఫైడ్గా మేబీ చదువుకునే ఉంటారు మంచిగా. సో అది ప్లస్ ఒక రకంగా హ్యాపీ మోడ్లో ఉన్నట్టుగా అనిపించారండి. సో నాకైతే బాగా బాగా అనిపించారు. ఆవిడ భలే మాట్లాడారు అన్నట్టుగా అనిపించింది. అంటే అంత హోస్ట్ తోటి ఎప్పుడు కలవని వాళ్ళతోటి కొద్దిగా పద్ధతిగా మాట్లాడడం మనకు అర్థమవుతుంది కదా. సో అదే హరీష్కి అయితే చెప్తారు నాగార్జున గారు లాస్ట్కి, మీరు కామ్గా, అదే మీరు ఆడాలనుకున్నది ఆడండి, మీరు హ్యూమర్ సైడ్ కూడా ఉందంట కదా, అదంతా మీరు ఇదిగా ఉండండి, అంతే తప్పితే ఇలాగ మూడీగా ఉండద్దు. మీ విషయంలో తనూజ చేసిన పని కూడా మంచిదే, రీతు కూడా చేసింది, కానీ రీతు ఎంతసేపు ఇలాంటి వేరే మధ్యలోంచి వెళ్ళిపోయింది కాబట్టి నేను రీతుని పొగడట్లేదు అన్నట్టు చెప్పారు. అవునమ్మా, అప్పుడు కూడా ఆమె ఇంకా రియలైజ్ అవ్వకుండా రీతు ఇక్కడ నేను గిన్నెలు తోమడానికి వెళ్ళిపోయాను సార్ నన్ను ఇదంటే, ఆమె ఎక్కువ పనులు చేసినట్టు బిల్డప్ ఇస్తుందనే బయట ఉన్న టాక్కే ఆయన కౌంటర్ అయితే ఇచ్చాడు అనమాట నాగార్జున గారు అనమాట. ఇంకా సుమన్ వీళ్ళది అంటే సుమన్ అడుగుతారు అన్నమాట, నుంచోబెట్టి నువ్వు భలే ఆడావు, చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావు. నిజంగానే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తోందండి, కానీ ఇది ఓవర్ ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా ఉంటే ఆయనకి ప్లస్. లేదంటే ఎంత పాజిటివిటీ వచ్చిందో ఒక్కరోజు చాలండి నెగిటివిటీ అవ్వడానికి. ప్రస్తుతానికైతే ఆయన ఆలోచించే స్టెప్ వేస్తున్నాడు, కామ్ అండ్ కంపోజ్గా వెళ్తున్నట్టుగానే అనిపించింది అనమాట ఆయన జర్నీ మొత్తం. ఇంకా వీడియోస్ అయితే చాలా వేశారండి. ప్రతి వీడియో గురించి చెప్పాలంటే అన్నీ మనం రివ్యూస్లో చెప్పుకున్నదే. శ్రీజ చేసిన తప్పులు, ప్రియా చేసిన తప్పులు, రీతు చేసిన తప్పులు, రీతు ఎలాగైతే పీకని పట్టుకుందో, అలాగే తను చెప్పిన డెసిషన్ అబౌట్ హరీష్ గారు భరణి కానీ ఇమాన్యుయల్ కానీ, ఆ రోజు ఇమాన్యుయల్ వీళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఇంకా భరణి రాకపోయినా కూడా స్టాప్ ఇట్ అని భరణిని కావాలని చేసావు ఇదని. అలాగే ప్రియా ఎన్నిసార్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 హ్యాండ్స్ తోటి ఆ కార్ట్ వీల్ పట్టుకున్నప్పుడు కూడా తను అవుట్ అని చెప్పకుండా ఉండడం, అలాగే పవన్ కళ్యాణ్ అది చేసిన మిస్టేక్ తన చెప్పారనమాట. ఇంకా ప్రియా ఇక్కడ ఎవరు సుమన్ శెట్టిని తీసిన విధానము, అంటే తను చేయి కొడితే తను వెళ్ళిపోయింది, సో ఇదని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వీడియోలు వేశారు, మంచిగా అనిపించింది. వీళ్ళకి అర్థం అవ్వాలని కొద్దిగా 1% అన్న ట్రై చేశాడు బిగ్ బాస్ అనిపించింది. సో చూడాలి వీళ్ళు ఎంతవరకు మారుతారా అన్నది మనం ఓన్లీ మండే నుంచి తెలుస్తుంది అనమాట. సో అందరికీ అయితే వాళ్ళ యొక్క తప్పులు ఇదని చెప్పారు. రోల్స్ అయితే రివర్స్ చేస్తారండి లాస్ట్కి. ఇంకా ఇక మీదట టెనెంట్స్ అందరూ ఓనర్స్ అందరూ టెనెంట్స్ కింద అయిపోతారు. భరణి అండ్ ఎవరు రాము అయితే గనక వాళ్ళిద్దరూ ఆడి గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఓనర్స్ కిందే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టెనెంట్స్కి అయిపోయారు కాబట్టి టెనెంట్స్ నుంచి ఓనర్స్ ఎలా అవుతారో చూడాలన్నమాట. సో అదండి ఎపిసోడ్ రివ్యూ. చెప్పాను కదా, ఎపిసోడ్ అయితే క్వశ్చన్స్ అడగడం, పాయింట్స్ రైజ్ చేయడం అన్నీ సూపర్గా ఉన్నాయి, కానీ దానికి సొల్యూషన్ ఆర్ వాట్ ఎవర్ కొద్దిగా ధీటుగా చెప్పినట్టుగా అనిపించలేదు. పెయింట్ కూడా నార్మల్గానే పూసేశారు, ఓనర్స్ అందరికీ వెయ్యాలి అన్నట్టుగా మొన్నసారి కొద్ది టెనెంట్స్లో కొంతమందికి వేసినట్టు, అంటే అక్షంతలు ఈసారి ఓనర్స్కి వేసినట్టు అనిపించింది తప్పితే ఆ లాస్ట్కి ఓనర్స్ టెనెంట్స్ కాంబినేషన్ మార్చడం గురించే చేసినట్టు అనిపించింది తప్పితే అంత గ్రిప్గా ఏమీ లేదు ఎపిసోడ్. బట్ ఓకే. సో అదండి ఈరోజు ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ యొక్క కమెంట్ అయితే తెలపండి, తెలుసుకుంటాను ఏంటి తప్పని. చూసే 10 మంది 20 మంది ఐఎమ్ ఓకే విత్ దట్, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎక్కువ మంది చూడాలని. బట్ మీకు రీచ్ అవుతుందో లేదో, మీరు లైక్ చేస్తేనే రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే కమెంట్ అయితే చేయండి. ఇంకా అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరౌండ్ 89% పీపుల్, అంటే చూసే 100 మంది 200 మంది కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు 89% వరకు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కాస్త ఎంకరేజ్ అయితే చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము అందరికి వస్తాం. బాయ్ అండి.